టైంలో ఏదో ఒక పద్ధతిలో ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, శరత్ గారు సార్, సో ఏమంటారు? మా స్టూడెంట్ డేస్ లో సార్, వెన్ వి వర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్, మాకు అంటే ఇంగ్లీష్ షేక్స్పియర్ అండ్ డ్రామాస్ లో సాలిలోక్విస్ అండ్ ఎసైడ్స్ అని ఉండేది. సాలిలోక్విస్ అంటే తనలో తను గునుక్కోవడం, కానీ బయటికి అంటే అది ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా. ఎసైడ్స్ అంటే పక్కకు పోయి సనగడము అనేది ఒకటి ఉండేది సార్. ఇది ఒక డ్రామాటిక్ ఇదనమాట, డివైస్ టు మేక్ ది రీడర్స్ అండ్ వ్యూవర్స్ అండర్స్టాండ్ ది థింగ్ అనేది. అయితే దాంట్లో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి భాష మాట్లాడేది. ఇక్కడ మనం నిష్పక్షపాతంగా కనుక ఆలోచిస్తే, ఒక్కసారి అంటే రాజకీయ క్షేత్రాన్ని ఏ పార్టీకి కొమ్ము గాయకుండా, ఎవరికో సింపథైజర్లుగా ఉండకుండా నిష్పక్షపాతంగా కనుక మనం ఆలోచించే పక్షంలో కూడా ఎలక్షనీరింగ్ ఆఫ్టర్ ఎలక్షనీరింగ్ అంటే ఎన్నికల సందడిలో, ఎన్నికల సభలలో మాట్లాడుతున్నప్పుడు కొంత భాషలో కొంత మార్పు వస్తుంది. జనాలను చూస్తే ఆవేశభరితమవుతారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు అనేటువంటి వ్యవహారం ఒకటి వాడుకలో మనం చూస్తుంటాం. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడే భాషలో ఏ మార్పు లేకుంటే ఆ వ్యక్తి యొక్క స్థాయే గంత అని మనం భావించాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు దీని రెండు పార్శ్వాలలో కనుక గమనిస్తే, నిన్న మొన్నటి వరకు ఎన్నికల సంరంభంలో అందరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒక రకంగా అంటే ఒక ఉపమానం అంటూ చెప్పాలంటే, ఒక రెండు గుంపుల కుక్కలు ఒకదానికొకటి ఎదురుపడితే ఎట్లయితే విచక్షణ లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ఒకదాని మీద ఒకటి మొరుక్కుంటే అట్లా మొరుక్కున్నారు. అంటే ఉపమానంగా చెప్పాలంటే ఆ రకంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మళ్ళా బండి సంజయ్ ను, తర్వాత అరవింద్ ను అరగుండోడు, గుండోడు అని చాలా నీచాతి నీచమైన భాష మాట్లాడారు. మనం దీని కనుక ఫ్రెండ్లీగానే ఉంటారు, మరి ఉంటారు సార్. సంజయ్, అరవింద్, రేవంత్ రెడ్డి ముగ్గురు మంచిగా దోస్తానే ఉంటారు. ప్రజల ముందు మాత్రం తిట్టుకుంటారు. ఇప్పుడు కొద్దిమంది కక్షతో తిట్టుకుంటే, మంచిగా ఉండే ఫ్రెండ్స్ కూడా మేము మా మధ్య గుడ్ టర్మ్స్ ఏం లేవు, మంచి టర్మ్స్ ఏం లేవు అని చెప్పుకున్నందుకు తిట్టుకుంటున్నారు. ఇదేందో అర్థం కావట్లే. ఒకళ్ళు తిట్టుకుంటే జనం నమ్ముతారేమో, వీళ్ళు నిజంగానే వీళ్ళ మధ్య కక్ష కార్పణ్యాలు ఉన్నాయో, వీళ్ళకి అసలు పడదేమో అని అనుకుంటారు. నాకు తెలిసి అరవింద్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చాలా గుడ్ టర్మ్స్ ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఉండాలి కూడా రాజకీయాల్లో, అట్లా ఉండాలి కూడా. రాజకీయాలే, వ్యక్తిగత స్నేహాలే. వ్యక్తిగత స్నేహితులు కూడా తిట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ మీరు ఈ వీళ్ళ భాషను, ఈ వీళ్ళ వ్యక్తుల యొక్క అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక మనం గమనిస్తే, జనరల్ గా అగ్రకులాలకు చెందిన వాళ్లే ఈ రకమైనటువంటి నీచమైన భాష మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి కొంత బీసీలు కూడా అదే వైపు వస్తున్నారు. ఇది అగ్రకుల దురహంకారము. తర్వాత ఆర్థికంగా బాగా పరిపుష్టి ఉండే, అంటే డబ్బులలో కులాలే ఉన్నాయి, తిట్లలో కులాలే. చెప్తాను, మీరు ఒక్కసారి దయచేసి నాకు, మీరు నన్ను ప్రశ్న అడిగారు, ప్లీజ్ అలౌ మీ టు తిట్లో కులాలే ఉంటాయి కదా. చెప్తా వినండి దయచేసి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇది జనరల్ గా మన ఫ్యూడల్ సొసైటీలో దే ఫీల్ ఇట్ యాజ్ ఎ రైట్. అంటే అగ్రకులాల వాళ్ళు, అంటే కొద్దిగా బలహీన వర్గాల వాళ్ళని, ఎస్సీలని ఒక తిట్టుతో సంబోధించడం అనేది అలవాటు. ఇప్పుడు రాజయ్య అనే ఒక పేరు ఉంటది అనుకోండి, నవాబ్ ఖాందాల్లో ఉన్న రాజీగాడు అనేవాడు, మల్లయ్యను మల్లిగాడు అనేవాడు. అంటే ఈ రకంగా అట్లా వాళ్ళ పేర్లను కూడా చిన్నగా చేసి, నీచంగా చేసి మాట్లాడేది అనేది కుల దురహంకారానికే ఒక సంకేతం అనేది నా భావన సార్. తర్వాత ఇప్పుడు తిట్టుకున్న వాళ్ళలో ఎక్కువ మందిని చూస్తే వీళ్ళంతా మెజారిటీగా ఉన్నత కులాల వాళ్లే. ఇప్పుడు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, లేకపోతే రేవంత్ రెడ్డి గాని, లేకపోతే ఇతరులు గాని, ఇందులో బండి సంజయ్, తర్వాత ధర్మపురి అరవింద్ జత అయినాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందులో ఎవరు మొదలెడుతున్నారు, ఎవరు దానికి తుది పలుకుతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి తన సంయమనం కోల్పోయి ప్రతి దశలో, ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా, ప్రతి సభలో ఇప్పుడు కార్యక్రమాల యొక్క విశ్లేషణ చేసేసి ప్రజలకి ఏది మేలు జరుగుతుంది, ఏం చేసాము, ఏం చేస్తాము అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహారాలు చెప్పి ప్రజలను నమ్మించి వాళ్ళ మనసును గెలుచుకొని ఓట్లు సంపాదించుకునే బదులు ప్రత్యర్థులను తిట్టడం వల్లనే
తామేం చేస్తున్నాము అనేది తెరమెరుగవుతుంది అనేటువంటి ఒక భావన, అంటే నేసెంట్ గా ఆ భావన ఉంటుంది. ప్రత్యర్థులను తిడితే చాలు, మనం ఏం చేసినా ఏం చేయకున్నా ఎవడు ఎక్కువ తిడితే వాడు అట్లా వాడిని ఎక్కువగా ప్రజలు ఆమోదిస్తున్నారని. తర్వాత ఈ మీడియాలోనే ఈ చెత్త ప్రచారం జరిగింది. ఏమని, బాగా తిట్టినందుకే రేవంత్ రెడ్డి హీరో అయినాడని. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి మిత్రుడు నాకు ఒక విషయం చెప్పాడు. ఏమని, అరే నిన్ను ఆయన 2 సార్లు జైల్లో వేసినాడు కదా కేసీఆర్, నువ్వెందుకు ఆయనను జైల్లో వేయలేదని రేవంత్ రెడ్డిని అడిగినాట. లేదు అసలు కేసీఆర్ నా నెత్తి మీద పాలు పోసినాడు, నన్ను జైల్లో వేయడం వల్లే నేను హీరో అయినా, లేకపోతే కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో నేను నాయకుడిగా ఎదిగేవాడినే కాదు. దట్టు నాకున్న తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ కు నేను కాంగ్రెస్ లో వచ్చి అందరికంటే ముందు వరుసలో నిలవడానికి నాకు కేసీఆర్ యొక్క ఆశీర్వచనాలే ఉపయోగపడ్డాయి. ఆయన తిట్లను నేను దీవెనలుగా భావిస్తున్నా అని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి అనుచరుడి ఇంతకుముందు ప్రెస్ మీట్ లో అన్నాడు, సీఎం కావాలంటే జైలుకి వెళ్ళాలని కవిత, హరీష్ రావు ఇద్దరు జైలుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. సరే, ఇక బీఆర్ఎస్ లో పోటీ జరుగుతోంది అని చెప్పాడు. సరే, విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలలో యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్రొఫౌండ్నెస్. ఆయనదంతా నాలుకెక్కి ఏది వస్తే అది అనాలోచితమైన వ్యాఖ్యలే ఉంటాయి తప్ప ఒక థాట్ఫుల్ యాక్షన్ అంటూ ఏది ఉండదు. తర్వాత హీఈస్ రిడన్ విత్ ఎమోషన్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కదా, ఈవెన్ ధర్మపురి సంజయ్ కూడా మీరు కొన్ని పదాలు మీరు మర్యాదకు వాడలేదు కానీ తొడ్డబూతోడా అని అన్నాడు ముఖ్యమంత్రిని పట్టుకొని. తర్వాత వాడు ఎంతున్నాడు, నువ్వే తొండతున్నావు, నువ్వే లాగులలో చొర్రు అని కూడా మాట్లాడాడు. చాలా నీచమైన భాష మాట్లాడినాడు. తర్వాత సంజయ్ కూడా అదే రకమైన భాష మాట్లాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఈ వంశపారంపర్యమైన రాజకీయాలు చేసే వాళ్లకు రాజకీయం అనేది అప్పడంగా వచ్చేస్తుంది. ఒక పళ్ళెరంలో పెట్టి ఇట్ ఈస్ ది పవర్ ఈస్ కమింగ్ టు దెమ్ ఇన్ ఎ ప్లాటర్. ఇదే నువ్వు కష్టపడి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగితే, అట్లాంటి ఎదిగిన నాయకులలో ఈ రకమైనటువంటి భాషా సాంప్రదాయం మనకు కనపడదు. చక్కగా ఎంత మర్యాదగా ఎన్నో విషయాలు వాళ్ళు కూడా విమర్శించుకునేవాళ్ళు. విమర్శించుకోలేదని కాదు, చాలా చండాలమైన విమర్శలు చేసేవాడు. నేను ఫస్ట్ లో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు, అంటే ఈ నాగార్జున సాగర్ కుంభకోణం అది జరిగిన దశలో వెంకయ్య నాయుడు గారు బాగారెడ్డి గురించి మాట్లాడుతూ, అధ్యక్ష టన్నుల సిమెంట్ ని నశం పీల్చుకుంటాడు బాగారెడ్డి గారు, ఇట్లా అని ఒక సంజ్ఞ ద్వారా చూపెట్టినాడు. అంటే నశం పీల్చినట్టు పీల్చి పారేసినారు అనేటువంటి మాటలు మాట్లాడినాడు. తర్వాత రోషయ్య గారు చెన్నారెడ్డిని చందారెడ్డి అని కూడా మాట్లాడినాడు. ఇట్లా రకరకాల మాట్లాడుకున్న దీంట్లో కూడా ఆ ఒరవడిలో కూడా ఇంత భూత పదజాలం వాడబడలేదు. దీన్ని మనం కనుక ఒకవేళ కండిషన్ చేయాలంటే మీడియాలో చేయొచ్చు. తరచుగా ఇట్లాంటి వాటిని మనం నిరసిస్తూ వీటిని అనుకరించకండి, రేపు రాబోయే తరం నాయకులు మీరు ఇది పాటించకండి, ఇట్లా కాదు రాజకీయాలను ఈ ఒరవడిలో నడపకూడదు, రాజకీయాలలో కొంత నీతి నిబద్ధత ఉండాలా, కొంత పార్టీ ఎన్నికల వాళ్ళ పార్టీ యొక్క ఐడియాలజీ మీద బేస్డ్ అయి ఉండాలా అనేటువంటి విషయాలు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఐడియాలజికల్లీ బేస్డ్ పాలిటిక్స్ ఉన్న కమ్యూనిస్టులలో కానీ బీజేపీలో కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా వాళ్ళ నాన్న వల్లనే ఆయన అక్కడికి వచ్చినాడు. ఒక్క సంజయ్ ఒక్కడు తప్ప వీళ్ళంతా ఈ వంశపారంపర్య రాజకీయాలు వచ్చిన వాళ్లకు కొంత సంయమనం వాళ్ళ మీద వాళ్లకు లేదు, వాళ్ళ భాష మీద లేదు, వాళ్ళ నడవడిక మీద లేదు. లేకపోతే ఎవడు పట్టించుకుంటాడండి? ఎదగడం అంత ఈజీ కాదు. రాజకీయాలలో ఈనాడు పవర్లోకి రావాలంటే కోట్లాది రూపాయల డబ్బులు ఉండాలి, తర్వాత రాజకీయ పెద్దల ఆశీస్సులు ఉండాలి, ఎవరో గాడ్ ఫాదర్ ఉండాలి. ఇట్లాంటి రాజకీయాలు వచ్చినాయి అనమాట. దీన్ని ఎంత మార్చాలని అన్నప్పుడు పార్టీ లీడర్షిప్ లోనే అసలు ఇమ్మీడియట్ గా చేరినాడికి ఏ పోస్ట్ ఇవ్వద్దు. కనీసం ఒక 4-5 సంవత్సరాలు పార్టీకి సేవ చేయకుండా, పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయకుండా, ఏ పదవికి అర్హుడుగా చెయ్యం మేము ఇవ్వము అని అనాలి. రాతో రాతు చేర్చుకునేది ఒక్కరోజు ముందు చేర్చుకుంటే రెండో రోజు టికెట్లు కట్టబెట్టి. ఇప్పుడు చూడు, నిన్న ముఖ్యమంత్రి సడన్ గా రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ క్లారిఫై చేశారు ఇవాళ. లేదు నేను మినిస్ట్రీ అని అనలేదు, మున్సిపల్ మంత్రిగా నేను అభివృద్ధి చేస్తా అన్న తప్ప రంజిత్ రెడ్డి కేబినెట్ లో తీసుకుంటా అన్న. అది ఇంకా పచ్చి అబద్ధం.
అది పచ్చి అబద్ధం. లైవ్ లో వచ్చిన విషయాన్ని అంటే మనం అంటే నా ఇంటెన్షన్ అది అని చెప్పారు ఇంతకుముందు చిట్ చాట్ లో. నీవు కావాలని భాష లోపల చెప్పి ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే పార్టీ లోపల కొంత మసలం స్టార్ట్ అయిన తర్వాత ఎన్నికల సందర్భం లోపల పిసిసి అధ్యక్షుడు గాని తర్వాత నిన్న మీటింగ్ లోపల బట్టి విక్రమార్క కూడా ఈ టాపిక్ తీసినట్టు మీరు అనవసరంగా నోరు జారారు, ఎందుకు ఆ టాపిక్ తీశారు, ఇప్పుడు మళ్ళా మనకు ఈయన ఎవరు రాజగోపాల్ రెడ్డితో సమస్యలు వస్తాయి, తర్వాత ఇతర నాయకులు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఎప్పటి నుంచో మంత్రి పదవులు వాళ్ళు ఆశిస్తున్నారు, వాళ్ళకి ఇస్తా అని కూడా మనం పార్టీ హైకమాండ్ చెప్తున్నా. ఈ దశలో మీరు ఈ రకంగా మాట్లాడాల్సింది అంటే లేదు లేదు నేను దాన్ని సరిదిద్దుతలే అని చెప్పి ఈ రోజు దాన్ని ఆ రకంగా క్లారిఫికేషన్ ఇచ్చినాడు. కానీ ఆ చెప్పిన విధానాన్ని కనుక మీరు గమనిస్తే అది అతను ఏదో అనాలోచితంగా ప్రకటనలు చేయలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే బేఖాతరు అంటే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం అనేది పార్టీలలోనే చాలా ఎక్కువైంది. ఇవాళ రాజకీయ పార్టీలు కనుక క్రమశిక్షణ పాటించి ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ కనుక చేస్తే ఈ బూతు భాష పోతుంది, చక్కని నాయకత్వాన్ని తీసుకురావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కోసమని కృషి జరగచ్చు. తర్వాత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు తర్వాత పేద కుటుంబాల వాళ్ళు రాజకీయాలలో ఎక్కువ ప్రాధాన్యత గల పదవులలోకి రావాలి. ఇట్లా అనువంశికంగా వచ్చేటువంటి వాళ్లను చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజలు ఈ అనువంశిక పరిపాలనను యాక్సెప్ట్ చేయకుంటే రాజకీయాలు కనీసం అట్లీస్ట్ ఒక 50% అన్నా బాగుపడతాయని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది తండ్రి ఆస్తి. కాంగ్రెస్ అనువంశికమే, ప్రాంతీయ పార్టీలన్నీ అనువంశికమే, బీజేపీ ఒక్కటి కాదు కానీ దానిలో కూడా అనువంశిక నేతలు ఉన్నారు. సరే ఎవరు గెలుస్తారు? అది ఈ రాజకీయాల్లో దిగజారుడు తనమంతా అనువంశికమే డైరెక్ట్. బీజేపీ ఒక్కటి కొంచెం అనువంశికమే ప్రాతిపదిక కాదు, వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేల వరకు వేస్తారు తప్ప సరిగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనువంశికం ఆధారంగా ఇవ్వరు. దానిలో కూడా ముఖ్యమంత్రులు అయిన సందర్భం ఉంది. ఒక జనరేషన్ లో ఒకడికి ఇచ్చి ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబాల్లోంచి ఒక వ్యక్తికి ఇవ్వడం వేరు. ఆ వాళ్లే తండ్రి అధ్యక్షుడుగా ఉంటాడు, కొడుకులు మంత్రులుగా ఉంటారు, అల్లుళ్ళు మంత్రులుగా ఉంటారు, అన్నదమ్ములు అధికారంలో ఉంటారు, భార్యాభర్తలు అధికారంలో ఒకేసారి సైమల్టేనియస్ గా ఉంటారు. దీన్ని అనువంశికంగా అనాలి. అంతేగాని కుటుంబంలో ఇప్పుడు రాజకీయాల కోసమని జీవితాలను అర్పించిన వాళ్ళు చాలా దుర్భరమైన దారిద్ర్యంలో ఉండేవాళ్ళు. ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ, వి లాస్ట్ సో మచ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీస్ అండ్ పాలిటిక్స్. తర్వాత వచ్చిన వాళ్ళము మేము రాజకీయాలలో రైట్ ఆర్ రాంగ్ అందులో మాకు ప్రవేశం అనేది వచ్చేసింది అనమాట. కాబట్టి ఇంకా వేరే ఏది లేకుండా దిక్కు లేకుండా అందులోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్న వయసులోనే ఎన్నో కేసులు, ఉస్మానియాలో చదువుకునే విద్యార్థి దశలోనే ఇంకేం చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరాము, ఏదైనా ఒక వృత్తి నేర్చుకోవాలి. ఏ వృత్తి బాగుంటుంది, జర్నలిజం అయితే ఇంకా రూపాయలుగా బాగుంటుంది, జర్నలిజం పోయినాము, అక్కడ కొద్ది రోజులు చూసినాము, ఇది జీవనంలో పైకి వచ్చే అవకాశాలు లేవంటే న్యాయవాద వృత్తి. ఇట్లా మనిషి మెటమార్ఫసిస్ అవుతుంటాడు అనమాట. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరి మనం ఇంత లీడర్లు తప్పులు మాట్లాడుతున్నా క్యాడర్ మీరు చేస్తుంది తప్పు అని ఎందుకు చెప్పట్లా? కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కూడా సరే బీఆర్ఎస్ లో అంటే ఆ ఫ్రీడమ్ ఉండదు. మా లీడర్ తప్పు మాట్లాడాడంటే డెఫినెట్ గా వాళ్ళను పార్టీ హైకమాండ్ డెఫినెట్ గా ఊరుకోదు. కేసీఆర్ తప్పు మాట్లాడో కేటీఆర్ తప్పు. కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయినాయి స్వరాలు? బట్టి విక్రమార్కనో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో అట్లా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళు కాదు. బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడూ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. మన కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు పాపం మాట్లాడుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఒక్కనైతే కూడా ఖండించలేదు. పైగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడగానే కేటీఆర్ మా నాయకుడిని ఎదురుతావా అని చెప్పి వీళ్ళ నాయకుడు సుభాషితాలు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి రోజు సుభాషితాలు మాట్లాడతారు కదా, మాట్లాడినట్టు చేస్తున్నారు. ఫ్రీడమ్ ఉసిగొల్పే రాజకీయాలు వచ్చినాయి సార్. రాజకీయ నిబద్ధత కాంగ్రెస్ లో కొంత ఫ్రీడమ్ ఉంటది కదా, మరి ఎందుకో ఇప్పుడు వి హనుమంతరావు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి తప్పు చేసామని వాళ్ళు అందరు సైలెంట్ అయిపోయినారు. వి ప్రకాష్ గారు ఇదేమని చెప్పగలుగుతారా? ఏమైందంటే కాంగ్రెస్ లో తప్పు చేస్తే మెకానిజం ఉండేది, ఇప్పుడు అక్కడ ఏమైందంటే సెంట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు చేస్తే కాకా వెంకటస్వామి, వి హనుమంతరావు, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చాలా మంది చెక్ అండ్ బ్యాలెన్సెస్, కిరణ్ కుమార్ రెడ్డి తప్పిస్తే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టేవాళ్ళు. అంటే రాహుల్ గాంధీ మద్దతు పూర్తిగా రేవంత్ రెడ్డికి ఉండేసరికి మిగతా వాళ్ళంతా డిఫెన్స్ లో పడిపోయారు. ఇంకా మనం ఏం మాట్లాడితే ఏమైతుందో భరించాలి, తప్పదు, మన టర్న్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఆనాటి నాయకుల యొక్క ఆ అనుభవం గాని
ఆ స్టబ్బర్న్ గా వాళ్ళు ఏదైతే అదైంది నేను చెప్పేస్తా అనే పద్ధతి ఈనాటి తరానికి లేదు అసలు. మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్స్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ బహుశా వినడు అనే ఒక ఆయన వినకుండా బహిరంగంగా స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది కదా, అంతర్గత ప్రజాస్వామ్యం. కత్తి వెంకటస్వామి ఇచ్చారు స్టేట్మెంట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మన డిబేట్ లోనే చెప్పారు ఆయన. పైగా తిరితే ఇప్పుడు కాంగ్రెస్ లో జోకుడు బ్యాచ్ మొదలైంది. అంటే నాకున్న జోకుడు బ్యాచ్ నిన్న కేటీఆర్ తిట్టంగానే ఇవాళ పొద్దున వీడియోలు చేశారు. మా ముఖ్యమంత్రి అంటావా అని చెప్పి 2-3 వీడియోలు చూశారు. ఏం జోకుతారయ్యా? మీ ముఖ్యమంత్రి తప్పనప్పుడు తప్పనాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. తప్పులు ఒకళ్ళ తప్పును ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోబట్టే కాంగ్రెస్ 1885 నుంచి ఇప్పటి వరకు మనగలిగింది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అనుభవాలు మీకు చెప్తాను, నేను వాళ్ళ అనుభవాలు చెప్తాను. ఈ కేబినెట్ ఏర్పడ్డాక ఫస్ట్ 9 నెలలు 10 నెలలు నాకు తెలిసి ఒక 2-3 సీనియర్ మంత్రులు ప్రతి విషయాన్ని, ప్రతి క్లిప్పింగ్ కూడా పైకి పంపించారు అధిష్టానానికి. ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు. అయితే దానికి ఏ రకమైన రెస్పాన్స్ లేకపోగా మీరు ఐక్యతతో ఉండాలని చెప్పేసి వాళ్లకు మందలింపులు వచ్చినాయి. ఇంకా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అది నాకు 100% అవి తెలుసు. నాకు ఎవరెవరు పంపారు, వాళ్ళకి ఎటువంటి చివాట్లు వచ్చినాయి అనేది. అంటే దాన్ని సరిచేయకపోగా పంపిన వాళ్ళనే చివాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక నిమిషం భరత్, ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన అంశం అంటే ప్రకాష్ గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ మద్దతు రేవంత్ రెడ్డికి అది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఇట్ ఈస్ నౌ టోటల్లీ డిపెండెంట్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళ నిధుల కోసం కానీ వాళ్ళ మనుగడ కోసం కానీ టోటల్ డిపెండెన్స్ వచ్చేసింది. తర్వాత 2-3 పార్టీ హైకమాండ్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎట్లా అయిందంటే మొత్తం రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది కేసీ వేణుగోపాల్ కు రేవంత్ రెడ్డికి. రేపు రాబోయే కేరళ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపెడుతూ కేరళ ఎన్నికల ప్రచారానికి మొత్తం డబ్బులు మన రాష్ట్రం నుంచి వచ్చేటట్టుగా ఆయన ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసేలాగా ఈయన కృషి చేయడం వల్ల తనకు రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధము, తర్వాత రాహుల్ గాంధీ ఫ్యామిలీ మొత్తం కేరళ రాజకీయాల మీదనే ఆధారపడ్డాడు, వైనాడు అట్లా ఇట్లా. సో ఈ రకంగా ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరి మాటలు కూడా రాహుల్ గాంధీ దాకా పోయే అవకాశం కానీ, రాహుల్ గాంధీ ఏదో మాట్లాడే పరిస్థితి అంటూ గానీ ఏది లేదు. తర్వాత రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్, ఎవరికి దొరకడు, ఎవరితో మాట్లాడు, నో డిస్కషన్, నో డిబేట్. తర్వాత ఒక అంటే దెర్ ఇస్ నో కాన్వర్సేషన్ ఎట్ ఆల్. పార్టీ ఇప్పుడు చాలా మంది ఇటీవల కాలంలో పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న ప్రకారంగా మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ లీడర్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయాలు. తర్వాత రెండోది భజన. తర్వాత ఇప్పుడు చూడండి, ఒకే వ్యక్తి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఒకే వ్యక్తి సోనియా గాంధీని మా అమ్మ దేవత అది ఇదని. అంటే ఈ రకమైన దిగజారుడుతనాన్ని పార్టీ నాయకత్వం ఇష్టపడకపోతే ఐడియాలజీ బేస్డ్ పాలిటిక్స్ ఉంటే జరుగుతుంది. సో ఇదంతా వల్నరబిలిటీ ఆఫ్ ది పార్టీ హైకమాండ్ ఓవర్ ఆన్ దీస్ ఇష్యూస్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. గతంలో మణిశంకర్ అయ్యర్ మోడీని చాయ్వాలా అంటేనే పార్టీ తప్పు పట్టింది, ఆయన వల్ల ఎలక్షన్ లూజ్ అయిందని చెప్పి. ఒకసారి అయితే సస్పెండ్ కూడా చేశారు. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడతలేదో అర్థం కాలేదు హైకమాండ్. సరే టీఆర్ఎస్ లో అంటే తప్పదు, కేసీఆర్ కేటీఆర్ ఏదంటే అది జీ హుజూర్ అన్నారు, ఇంకా వేరే ఆప్షన్ లేదు.